మీరు ఇవాళ ఇష్టం వచ్చినట్టుగా రోమాలు తీస్తాం, అరిచేతుల్లో గీతలు చెరిపేస్తాం, రవిడీజాన్ని కొట్టేస్తాం, ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యంలో ఒక బాధ్యత కలిగినటువంటి ఉప ముఖ్యమంత్రిగా ఇది తగదు అని మాత్రం మీకు హితవు చెప్పుకున్నాను. నా ఇష్టం నేను చేసుకుంటానంటే అనుభవిస్తారు, ఏ మాత్రం సందేహం లేదు. మీరు అనుభవించక తప్పదు అని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. అసలు రౌడీజం అంటారు. అదేమంటే చాలా చిత్రం అండి. ఇప్పుడు మాట్లాడినా కూడా ప్రాణత్యాగానికి నేను సిద్ధంగా ఉన్నాను అంటాడు. ఏం స్వామి, నువ్వు ప్రాణత్యాగానికి సిద్ధంగా ఉండడానికి నువ్వేమైనా పోరాటం చేస్తున్నావు బాంబులతో, వెల్లంబులతో? నువ్వేమైనా అల్లూరు సీతారామరాజువా, లేకపోతే నక్సలైట్వా? నువ్వు పోరాటం చేయడానికి అడవుల్లోకి ఏమైనా వెళ్ళావా? ఒక ప్రజాస్వామ్య పద్ధతుల్లో ప్రజాస్వామ్యంలో జీవిస్తున్నటువంటి వ్యక్తులం మనం. ఇంటికా నుంచి బయలుదేరితే తిరిగి వస్తామో లేదు తెలియదు. నేను త్యాగానికి సిద్ధం, ప్రాణత్యాగానికి సిద్ధం. ఏంటది? నిజంగా మీకు ప్రాణాపాయం ఉందా చెప్పండి ప్లీజ్, తెలుసుకుంటాం మేము. మొన్న మధ్యన ఎప్పుడో కోనసీమ వెళ్ళినప్పుడు ఎవరో సంచరించారట, పెద్ద లెటర్ రాశాడు వాళ్ళ ఆఫీసులే. మా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి హాని ఉంది, ఎవరు అగంతకులు సంచరిస్తున్నారు అని. నిజంగా అగంతకులు సంచరిస్తే మీ గవర్నమెంట్ ఫెయిల్ అయినట్టుగా. ఉప ముఖ్యమంత్రి సెక్యూరిటీ ఇవ్వలేకపోతుందా? మీ డొల్లతనాన్ని మీరే ప్రదర్శించుకుంటారా? ఏంటిది? ఏం చేస్తున్నారు మీరు? మీకు అసలు అడ్మినిస్ట్రేషన్ తెలుసా? మీరు హోంమంత్రి మాట్లాడాల్సిన మాటలు మీరు మాట్లాడతారు పోలీసుల గురించి. అదేమంటే హోంశాఖను మేము తీసుకుంటామంటారు కాసేపు. ఇలా ఇవాళ రాష్ట్రంలో అనేకమైన సమస్యలు ఉన్నాయి. హాస్టల్స్ లో ఫుడ్ లేక పిల్లలు అల్లాడిపోతున్నారు. సరైనటువంటి ఫుడ్ లేదు హాస్టల్స్ లో, బీసీ హాస్టల్స్, ఎస్సీ హాస్టల్లో. ఫీజు రీయింబర్స్మెంట్ లేదు, సరిగ్గా ఫీజు రీయింబర్స్మెంట్ లేక విద్యార్థులు అల్లాడిపోతున్నారు. ఆరోగ్యశ్రీ సరిగా లేదు. గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే డబ్బులు అడుగుతున్నారు. ఇది నేను చెప్పింది కాదు, మీ ఎల్లో మీడియాలో వచ్చింది. జీజీహెచ్ లో డబ్బులు ఇస్తే గానీ మేము పేషెంట్లు చూడమంటున్నారు. ఇన్ని సమస్యలు ఉన్నాయి. వాటిని దుంపదేగా నీకు గంజాయి. అసలు మా ప్రభుత్వం వచ్చిన 100 రోజుల గంజాయి రహిత రాష్ట్రం అన్నారు. రహిత రాష్ట్రం కాదు, గంజాయి సహిత రాష్ట్రం అయిపోయింది వాళ్ళ. ఎక్కడ ఇవ్వండి అక్కడ గంజాయి. ఇక్కడ మీరు చెప్పండి, పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నా, ఇక్కడ కూర్చుని ఫోన్ కొడితే ఎవరికన్నా గంజాయి బ్రోకర్లకి గంజాయి ఇచ్చేస్తారు. ఇక్కడ గాప్ చిప్ డబ్బులు ఇస్తే. అంత దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో రాష్ట్రం అల్లాడిపోతుంటే మమ్మల్ని తిట్టే కార్యక్రమం, మా మీద దూషించే కార్యక్రమం, అది కూడా తీవ్రమైన పదజాలంతో వాడేటువంటి కార్యక్రమం. ఏంటండి నాకు తెలియగలుగుతాను. మేస్తున్నారు, కోస్తున్నారు. మీరు మేస్తున్నారు. నేను చెప్తున్నా, పవన్ కళ్యాణ్ గారు జలధార మీద ప్రమాణం చేసి చెప్తున్నా, నేను సీట్లు తీసుకున్నది డబ్బులు ఇచ్చి అమ్ముడు పోలేదు సీట్లు అని చెప్పారు మీరు. శభాష్. జలధార మీద ప్రమాణం చేసి చెప్తున్నా అన్నారు. ఏది? మన అమరజీవి జలధార కార్యక్రమంలో సీట్లు అమ్ముకున్నాను నేను అన్నారు. నేను అమ్ముకోలేదని మీరు జలధార మీద ప్రమాణం చేసి చెప్పారు. ఇప్పుడు చెప్పండి, జలధార మీద ప్రమాణం చేసి చంద్రబాబు నాయుడు గారి కరప్షన్ లో, లోకేష్ కరప్షన్ లో నాకు వాటా లేదని చెప్పమనండి. ప్రమాణం చేసి చెప్పండి, నీకు క్షమాపణ చెప్తా నేను. సోదరి మండలాలు ఎవరు వెళ్ళేటప్పుడు చూడన్నట్టు జనసేన ఆఫీస్ ఉంటుంది పక్కన. పెరిగిపోతుంది జనసేన ఆఫీసు. మామూలుగా పెరగట్లా. 18 అడుగులు గోడ పెరుగుతావు పక్క నుంచి. 20 ఎకరాలు కొనేశాడు అయ్యారు. ఎక్కడి డబ్బులు? సినిమాలు వచ్చినాయా? ప్లీజ్, అన్ని ఫ్లాపేనే. సినిమాలో డబ్బులు రాలా మీకు? ఎక్కడి నుంచి వస్తున్నాయి డబ్బులు? లోకేష్ కరప్షన్లో, చంద్రబాబు కరప్షన్లో పర్సంటేజ్ ప్రకారం మీకు వస్తుందా రావట్లేదా? జలధార మీద ప్రమాణం చేసి చెప్పమని అడుగుతా ఉన్నా. నువ్వు జలధార మీద ప్రమాణం చేసి చెప్పు, నీకు నేను క్షమాపణ చెబుతా. నేను ఆరోపిస్తున్నా, ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ తో నేను ఆరోపిస్తున్నా, రుజువు చేయలేకపోవచ్చు. యు ఆర్ టేకింగ్ కమిషన్ ఫ్రమ్ ది కరప్షన్ ఆఫ్ చంద్రబాబు నాయుడు అండ్ హిస్ ఫ్యామిలీ. లెక్కగట్టి నెలకింతని చెప్పి నీకు ఇస్తుంటే నువ్వు మేస్తున్నావు, మా మీద కోస్తున్నావు. ఇది ధర్మమేనా? యాక్షన్ చేసి సినిమాలో 100 కోట్లు తీసుకుని సినిమాలో బ్రహ్మాండమైన డైలాగులు చెప్పు, తప్పలేదు. కానీ పొలిటికల్ డైలాగులు కూడా డబ్బులు తీసుకుని చెప్పే స్థాయికి నువ్వు దిగజారిపోతే ఎట్ట బతుకుతుంది రాజకీయం? నాకు అర్థం కాలేదు. రాజకీయాల్లో నిజాయితీ గురించి మాట్లాడి మీరు ఈ రకంగా చేసే కార్యక్రమాలు, రవిడీజం ఎవరండి? నాకు అర్థం కాలేదు. మీ నానాజీ
ఒక ప్రిన్సిపాల్ని కొట్టాడే, అది రౌడీజం కదా? కేసు పెట్టారు, అసలు పెట్టి తీసేశారు. నువ్వు రౌడీజం గురించి మాట్లాడతావు. నీ జనసేన నాయకులు చేసే రౌడీజం ఇంత అంత, తెలుగుదేశం వాళ్ళు చేసే రౌడీజం ఇంత అంత చెప్పండి, నాకు అర్థం కాలేదు. మేము లోకుగా ఉన్నామని మా మీద అంట. అసలు మీరు మాట్లాడే మాటలు చూస్తే నాకు అర్థం కావట్లా. అసలు మేము అధికారంలో ఉన్నామో మీరు అధికారంలో ఉన్నారు? మేము అధికారంలో ఉండి మీరు అపోజిషన్ ఉన్నట్టున్నారు, మమ్మల్ని తిడుతున్నారు, మీరు మమ్మల్ని దూషిస్తున్నారు మీరు. పవన్ కళ్యాణ్ గారు, ఇది సరైనటువంటి విధానం కాదు. లా అండ్ ఆర్డర్ని మీ చేతిలోకి తీసుకుని ఏదో అది చేస్తాం ఇది చేస్తాం అంటున్నారు. ఇప్పుడు ఆల్రెడీ లా అండ్ ఆర్డర్ మీ చేతిలోనే ఉంది. ఒక ఆయన రెడ్ బుక్ అంటాడు, ఒక ఆయన ఏమో మా నాన్న రోడ్లు పెడితే ఏం పీకారు అంటాడు. నువ్వేమో అధికారంలోకి వచ్చినప్పుడు మీరేం పీకారు, ఇప్పుడు ఏం పీకుతారంటారు. ఏంది పీకుడు కార్యక్రమం? నువ్వు మాత్రం బాగా పీకేస్తున్నావులే. మన చంద్రబాబు నాయుడు గారు సంపాదించిన దానిలో మన లోకేష్ సంపాదించిన ఏమో పీకుడు పీకుతున్నావు. అది పీకుడు అంటే అది అసైన్ పీకుడు. మేం పీకేదే ఉంది, మేం పీకటం ఏంటి? వాట్ ఈస్ లాంగ్వేజ్? పీకుడు లాంగ్వేజ్ ఏంటి నాకు అర్థం కాలేదు. ఎవడెవడు పీకుతాడు ప్రజాస్వామ్యంలో? ఎవడెవడో పీకలేడు ప్రజాస్వామ్యంలో. నువ్వు మాత్రం స్టాబెట్టి పీకేస్తున్నావు. లోకేష్ దగ్గర, చంద్రబాబు దగ్గర కమిషన్లు. ఇది వాస్తవం కాదంటే జలధార మీద ప్రమాణం చేసి చెప్పండి. నిన్న చెప్పావు, చెప్పమని అడుగుతా ఉన్నా. ఇలా ఏదేదో నీతి వాక్యాలు చెప్తూ ఉంటే, కాలం గడుపుతూ ఉంటే సరికాదు. ధర్మంగా మాట్లాడటం నేర్చుకోండి పవన్ కళ్యాణ్ గారు అని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఇలాంటి దుర్మార్గమైనటువంటి కార్యక్రమాల్లో మీరు పాలు పంచుకుని అప్పుడప్పుడు గుర్తొచ్చినప్పుడు నా భావాజాలం అంటాడు. ఏంది భావమో ఏమి జాలమో? ఏం భావం ఏమి జాలం చెప్పు స్వామి, నాకు అర్థం కాల. మాకు ఇంతవరకు అర్థం కాల నీ భావాజాలం ఏంటో. నువ్వు తుపాకీ కొట్టడం ద్వారా భావాజాలమో, లేక సనాతన ధర్మం ద్వారా భావాజాలమో, లేకపోతే చంద్రబాబు నాయుడు గారిని మోయటం ద్వారా భావాజాలమో, 15 సంవత్సరాల వరకు నిన్ను వేడను అని చెప్పేదని భావాజాలమో. వాట్ ఈజ్ యువర్ భావాజాలం? నాకు అర్థం కాలేదు. నీ భావాజాలం గురించి పుస్తకాలు చదివి ఏదేదో సందర్భం లేకోకుండా చెప్పుకుంటూ కాలయాపన చేసుకుంటూ పోయేటటువంటి పరిస్థితికి పవన్ కళ్యాణ్ గారు దిగజారిపోవటం చాలా దురదృష్టకరం. నేను చెప్తున్నా, అయ్యా పవన్ కళ్యాణ్ గారు, కాస్త నీతివంతమైన పాలిటిక్స్ చేసేటటువంటి కార్యక్రమం చేయండి. అంతే తప్ప ఇలా పిచ్చివాగుడు వాగి మమ్మల్ని ఏదో రెచ్చగొట్టి, మేము అసలు నిజంగా ఏందో పిచ్చివాడు అవుతారో వదిలేద్దాం అనుకున్నాం. ఒకసారి 2 సార్లు 3 సార్లు ఇన్నిసార్లు వదలం. మేము జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే కార్యక్రమాల్లో బిజీగా ఉంటే 20వ తారీఖు ఒకసారి మాట్లాడాడు, మళ్ళా నిన్న మాట్లాడారు. ఎంతసేపు పీకుడు లాంగ్వేజ్, గోకుడు లాంగ్వేజ్ మాట్లాడుతున్నప్పుడు సమాధానం చెబుదామనే ఉద్దేశంతో వచ్చాం. మీరు ఆలోచించమని రాష్ట్ర ప్రజానీకాన్ని కోరుతున్నాను. రాష్ట్ర ప్రజానీకమే కాదు, పవన్ కళ్యాణ్ గారు తిరిగి ఆలోచించుకోండి. మీరు చేసేటటువంటి విధానం సరైంది కాదు. కరప్షన్ లో భాగస్వాములై మీరు ఓటాలు తీసుకునే కార్యక్రమానికి దిగజారిపోయి ఇవాళ జన సైనికులందరినీ మీరు చంద్రబాబుకు తాకట్టు పెడుతున్నారు. పెట్టుకోండి, మాకేం అభ్యంతరం లేదు, మాకేం ఇబ్బంది కూడా లేదు అని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను.